ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా మరి లైవ్ వీక్షిస్తున్న వారందరికీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు ప్రత్యేకమైన దినం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మహిళల దినోత్సవం. సో లైవ్లో వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులు, తల్లులు, చెల్లెలు, మరి నా యొక్క సహోదరులందరికీ కూడా, ప్రపంచ దేశంలో ఉన్న వారందరికీ కూడా, సంఘాల వారికి, స్నేహితులకి అందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. మరి పాస్టమ్ గారికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఎస్, మరి మీకు కూడా మరి వందనాలు. ప్రభు కృప మీకు తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. రైట్, అయితే ఈరోజు టాపిక్ మీకు అందరికీ తెలుసు కదా, ప్రత్యేకమైన అంశము ఆమెను అర్థం చేసుకోండి. ఆమెను అర్థం చేసుకోండి. టాపిక్ పేరేంటి? ఆమెను అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎస్, ఆమెను అర్థం చేసుకోండి అనే టాపిక్ ఎందుకు పెట్టడం జరిగిందనేది నేను కొన్ని విషయాలు తర్వాత 5 నిమిషాలు పోయాక వివరిస్తాను. ఈరోజు పాస్టమ్మ గారు కొద్ది నిమిషాలు మాట్లాడతారు. తదుపరి మనము వాక్యంలోకి వెళ్దాం. పాస్టర్ గారు, ఈరోజు ఏంటి ఆమెను అర్థం చేసుకోండి అని పెట్టారు? ఈరోజు నన్ను అర్థం చేసుకోమని ఏం పెట్టారు ఈరోజు టాపిక్? ఆమెను అర్థం చేసుకోవడం అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాదు. ఆమె అంటే స్త్రీలందరినీ మనం అర్థం చేసుకుందాం. సో మిమ్మల్ని ఆమెను అంటే పాస్టమ్మ గారు అనుకుంటున్నారు. పాస్టమ్మ గారు ఒక్కలే కాదు. ఈరోజు చాలా సంతోషించాను అసలు. రైట్, అలా అర్థం చేసుకుంటున్నాం కాబట్టే ఇక్కడ దాకా మనం కలిసి వచ్చాం. సో ఆమె కూడా నన్ను అర్థం చేసుకున్నారు, నేను ఆమెను అర్థం చేసుకున్నాం. ఇలా అర్థం చేసుకుంటా ముందుకు వెళ్తే మరి దేవుని కృపను బట్టి ఈరోజు దాకా మేము పరిచర్య చేస్తున్నామంటే ఆమె నన్ను అర్థం చేసుకున్నారు, మరి ముఖ్యంగా నేను ఆమెను అర్థం చేసుకున్నాం. సో కాబట్టి ఈరోజు అంశము ఆమె. ఇంతకీ ఈ ఆమె ఎవరు? మన ఇంట్లో తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, సహోదరి కావచ్చు. మరి మనమే జీవితం అనుకుంటూ వేరే ప్రాంతం నుంచి, వేరే ఇంటి నుంచి, వేరొక ప్రపంచం, అంటే ప్రతి అమ్మాయికి వారి తండ్రి ఇంట్లో, తల్లింటిలో ఒక సపరేట్ ప్రపంచం. అది ఒక సెక్యూర్డ్ ప్యాలెస్. అది మరి అక్కడి నుంచి మనమే జీవితం అనుకుంటూ, మన కుటుంబమే శాశ్వతం అనుకుంటూ మనతో జీవితం కొనసాగించడానికి మరి ప్రతి సహోదరి, మరి భర్తే జీవితం, భర్త కుటుంబం, అత్తింటి వారు మా యొక్క నెక్స్ట్ జీవితం అనుకొని చాలా విషయాలు, చాలా ఆశలు వదులుకొని ఇక్కడికి వస్తారు. అవునా కదా? సో కాబట్టి జాగ్రత్త గమనించండి, వారిని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే మనం కొనసాగలం. ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం. వెరీ గుడ్, చాలా మంచి విషయం చూశాను. అయితే మహిళలు ఎలా ఉండాలి, మహిళలు అలా ఉండాలి, మహిళలు ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నిటికన్నా ఇంపార్టెంట్, ఓకే అది కూడా చెప్పాలి, కానీ దానికన్నా ప్రాముఖ్యం ఆమెను మనం అర్థం చేసుకోవాలి. ఆమెను మనం అర్థం చేసుకోవాలి. పురుషులారా, ఈ మాటలు చెప్తుంటే పురుషులందరూ తలలు దించేసి బైబిల్ వైపు సీరియస్గా బైబిల్ స్టడీ చేస్తున్నట్టుగా సీరియస్గా ఒక్కొక్కరు చూస్తున్నారు. అయ్యలారా, ఈ మాట మీకే. ఆమెను అర్థం చేసుకోండి. ఆమెను అర్థం చేసుకోండి. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఏంటి అసలు? ఏం అర్థం చేసుకోవాలి? ఆమెను అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ప్రతి ఇంటిలో తల్లి, చెల్లి, అక్క. జాగ్రత్త గమనించండి, ఓ కుమారుడు తన తల్లి మనసును అర్థం చేసుకోవాలి. ఒక అన్న తన చెల్లి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక తమ్ముడు తన అక్కను అర్థం చేసుకోవాలి.
ఒక భర్త తన భార్యను అర్థం చేసుకోవాలి, ఒక తండ్రి తన కుమార్తెను అర్థం చేసుకోవాలి, ఒక విద్యార్థి తమ ఉపాధ్యాయురాలైన టీచర్ని అర్థం చేసుకోవాలి, మరొక దైవ సేవకుడు సంఘములో ఉన్న తల్లులు చెల్లుల్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. మనం అలా అర్థం చేసుకుంటేనే మన జీవితంలో మేలులు చూడగలం. అయితే ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలని కొన్ని విషయాలు నేను మాట్లాడక మునుపు అమ్మగారికి నేను సమయం ఇస్తాను. పాస్టమ్మ గారు కొద్ది నిమిషాలు లేఖనాల్లోంచి స్త్రీలను ఉద్దేశించి చక్కటి కొన్ని మాటలు మీతో పంచుకుంటారు. అయితే ఈరోజు అంశము ఆమెను అర్థం చేసుకోండి అనే అంశాన్ని నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆమెను అర్థం చేసుకోండి, స్త్రీలను అర్థం చేసుకోండి అని పాస్టమ్మ గారు చెప్తే బాగోదు. మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పకూడదు ఆవిడ. సో ఆమెను అర్థం చేసుకోండి అని చెప్పాల్సింది నేను. అర్థం చేసుకున్నాక మీ బాధ్యత ఏంటి స్త్రీలుగా అనేది పాస్టమ్మ గారు చెప్తారు. సో కాబట్టి కొద్ది నిమిషాలు పాస్టమ్మ గారికి నేను సమయం ఇస్తున్నాను. వారు లేఖనాల్లోంచి, పరిశుద్ధ లేఖనాల్లోంచి దేవుని వాక్య సంబంధమైన చక్కటి మాటలు మీకు వివరిస్తుండగా అందరూ శ్రద్ధగా వినండి. ఈరోజు అంశము ఆమెను అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ లైవ్లో చూస్తున్న మీ అందరికి కూడా మరొకసారి దేవుడు మీ ముందరకు తీసుకొని రావడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది, నిజమే కదా. మన పార్ట్నర్స్ మనకు చెప్పడం చాలా ఆనందం. పాస్టర్ గారు ఏదో నన్ను అర్థం చేసుకున్నారు అంటున్నారు, నిజమే. ఈ యొక్క 25 సంవత్సరాల అనుభవంలో ఆయన అర్థం చేసుకొని ఉండకపోతే నేను ఇంతవరకు రాకపోయేదాన్నేమో. హల్లెలూయా. దేవుడు నాకు ఎంత మంచి దైవ సేవకుల్ని ఇచ్చి ఒక భర్తగా, ఒక తండ్రి స్థానంలో అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకుంటూ నిజంగా నడిపిస్తున్న దేవునికి, మా కుటుంబాన్ని పట్ల ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవండి. లోకంలో నేను చాలామంది స్త్రీలను చూస్తూ ఉంటాను. చాలామంది బాధతో వెక్స్ అయిపోయి వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న పరిణామాలు చూసి, కుటుంబ సమస్యలు చూసి, కుటుంబంలో జరుగుతున్న అలజడులు చూసి అసలు నేను ఎందుకు స్త్రీగా పుట్టాను, నేను ఎందుకు అసలు ఆడదానిగా పుట్టానండి, ఆడదానికి ఒక శాపం అండి అంటారు. అంత భయంకరమైన మాట. ఏమంటారండి? ఆడదానిగా పుట్టడం ఒక శాపం అండి. ఆడవాళ్ళుగా పుట్టకూడదండి. లోకంలో ఆడదానికి విలువ లేదండి, ఆడవాళ్ళకి అసలు గౌరవం లేదండి అని. లేదండి, స్త్రీకి దేవుడు చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చారండి. హల్లెలూయా కదా. ఇచ్చారా లేదా చెప్పండి? ఇచ్చారు. ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారంటే స్త్రీకి. అసలు మొదటగా దేవుడు అవ్వని, ఆదాముని చేసినప్పుడు ఆయన సాటిస్ఫై అవ్వలే కదా. ఇంత పెద్ద సృష్టి సమస్తం ఉండి ఆదాము గారు తిరుగుతుంటే దేవుడు అస్సలు సంతోషించలే. ఏదో లోటు, ఏదో వెలితి ఆయన చూశారు. చూడండి, దేవుడే ఒక వెలితిని గమనించినప్పుడు చాలా ఇష్టంగా మళ్ళీ చేశారు. సో స్త్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందండి, చాలా ఉంది ఇంపార్టెన్స్. వాక్యం కూడా చెప్తుంది, అమూల్యమైన భార్య దొరుకుట ముత్యము కంటే చాలా శ్రేష్టమంట. పర్ల్, ముత్యం అంటే చాలా విలువైనది. ఇప్పుడంటే రకరకాల ముత్యాలు తయారైపోతున్నాయి, కానీ ఆర్టిఫిషియల్గా చాలా ముత్యానికి చాలా విలువ ఉంది. సో మనందరం ఎలాంటి వారము? ముత్యం కన్నా విలువైన వారము. హల్లెలూయా. ఈ యొక్క క్రమంలోనే నేను ఒక స్త్రీని మీ ముందర కొంతమంది స్త్రీని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక యవన స్త్రీ అయినా, కన్యకైనా స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. ఆమె సాదా అయిన స్త్రీ, యవనరాలు. ఆమె పేరు హదస్స. ఆమె తండ్రి కుటుంబంలో ఒక సాధారణమైన కుటుంబంగా బ్రతుకుతూ దేవుడు ఆమె పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉండి ఆమెకు ఒక ప్రాధాన్యత ఇస్తారండి. ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, ఒక సాధారణమైన పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఒక దేశానికి, కొన్ని దేశాలకే రాణి అయ్యేంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆమెకి ఇచ్చారు. అంత రాణి యొక్క రాజ్యంలో చూస్తూ, తన అంతఃపురంలో ఆనందిస్తూ, సరదాగా గడుపుతూ
తన గమ్యాన్ని మర్చిపోతున్నప్పుడు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తారు. హదస్సాగా ఉన్న ఆమె ఎస్తేరుగా మారుతుంది. ఎంతమంది జ్ఞాపకం వచ్చింది అందరికీ తెలిసిందే, స్త్రీలందరికీ. సో అలాంటి ఎస్తేరుగా ఉన్న తన జీవితం దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అమ్మా, నువ్వు వచ్చిన ఉద్దేశం వేరు, నీ ప్రణాళిక వేరు, నీకు ఇచ్చిన స్థానం వేరు. నువ్వు ఊరికే రాలేదు, నీ మీద భారం ఉంది. అనేక మంది నీ ప్రజలు నశించిపోయే వాళ్ళందరిని రక్షించుకునే భారం నీ భుజాల మీద ఉందని దేవుడు జ్ఞాపకం చేశారండి. చేసినప్పుడు ఆమె తన యొక్క భారాన్ని దేవుని దగ్గర పెట్టిందా లేదా? పెట్టింది. గొప్ప విజయం సాధించుకుంది. మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఎందుకు పనికిరాని జీవితాన్ని నుంచి ఉన్నతంగా లేపుతారు, ఒక స్థితి ఇస్తారు, ఒక ఉన్నతమైన పొజిషన్ ఇస్తారు, కానీ ఒక ఉన్నతమైన ఉద్యోగం ఇస్తారు, ఒక పని ఇస్తారు, మంచిగా చదువుకునేటట్టుగా దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. యవనస్తురాలు వింటున్నారా? దేవుడు మనకు ఆ కృపనిస్తారు. కానీ కొన్నిసార్లు కృపను మర్చిపోతాం. ఏం మర్చిపోతామండి? ఆయన మన పట్ల ఉద్దేశాన్ని మర్చిపోతాం. కానీ దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగిన ఉద్దేశాన్ని తప్పక అడగాలి. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా? కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, మనకిచ్చిన టాలెంట్, తలాంతుల్ని గుర్తించుకోలేమండి. అలాగే ఒక పేద విధవరాలు తన 2 కుమారులతో కలిసి తన భర్త గారు చాలా అప్పులతో చనిపోతారు. ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వచ్చి అడుగుతుంది, అమ్మా, అయ్యా, నా పరిస్థితి ఏం బాగాలేదు, నా బిడ్డలు 2 మగబిడ్డలు అప్పుల వారు తీసుకెళ్ళిపోతారని చాలా వేధిస్తున్నారు, నేను ఇప్పుడు ఏం చేయనయ్యా అని చాలా ఏడ్చుకుంటూ ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వస్తే ప్రవక్త గారు అంటారు, అమ్మా, నీ ఇంట్లో ఏముంది? ఎంతమంది తెలుసండి మాట? ఏముంది అని అడిగారు. నా ఇంట్లో ఏమీ లేదయ్యా, అప్పుల వారు వచ్చి అన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఏంటండి? అప్పుల వారు వచ్చి అన్నీ పట్టుకెళ్ళిపోయారు, నా ఇంట్లో ఏమీ లేదు. ఏమీ లేదా? చూడు, నీ ఇంట్లో ఏదో ఉండే ఉంటుంది. ఏమీ లేదండి, నా భర్త గారు ఒక చిన్న నూనె బుడ్డి పట్టుకొని తిరిగేవారండి, ఆ బుడ్డి మాత్రమే ఉంది. అవునా? మరంత విలువైంది పెట్టుకొని ఏమీ లేదంటావేంటి? నూనె దేనికి సాదృశ్యం అండి? నూనె దేనికి సాదృశ్యం? మన వ్యక్తిగత జీవితం, దేవునితో ఉన్న సంబంధం, పరిశుద్ధతైన జీవితము. అలాంటి నూనెని దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రవక్త గారు ఆమె ఇంటికి వచ్చింది. ఆయన అన్నారు, వెళ్ళి నీ ఇరుగు పొరుగు దగ్గర అందరి దగ్గర ఖాళీ సామాన్లు పట్టుకొని వచ్చి అన్నిటిని నువ్వు నింపు నూనెతో. అంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ఆలోచించలేదండి. ఏంటి ఈయన ఎంత బుడ్డి నూనె పట్టుకొని గిన్నెలన్నీ తీసుకొని వచ్చి నింపమంటున్నారు, ఇది ఎన్నదే కొద్దిగా కదా, నేను ఎలా నింపను అని ఎక్కడా సందేహింపలేదు. మోకాళ్ళు వేసింది, ప్రార్థించింది, దేవుని చిత్తాన్ని అడిగింది. స్త్రీలుగా మన జీవితాల్లో కూడా దేవుని చిత్తాన్ని అడగాలి. మనకున్న పరిస్థితి మనకు అర్థం కాదు, అంత అయోమయంగా ఉంటుంది. ఏంటి ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి, నన్ను ఎలా మీరు వాడుకోవాలనుకుంటున్నావయ్యా అని దేవుడిది అడిగినప్పుడు ఏమైందండి? ఆ కొద్దిగా నూనె పోస్తుంటే బాణులన్నీ నిండిపోయి, తన ఇంట్లోవన్నీ నిండిపోయి, ఇరుగు పొరుగు నుంచి తెచ్చినవన్నీ నిండిపోయి. ఇంకా ప్రవక్త గారికి, అయ్యా, నా దగ్గర అన్నీ నిండిపోయా, నా ఇరుగు పొరుగు నుంచి తెచ్చి అన్నీ ఎత్తుకోసిన అన్నీ కూడా నిండిపోయి, మొత్తం బాణులన్నీ నిండిపోయి, ఇంకా సరిపోద్దయ్యా నాకు అన్నది. తన నోటితో ఏమందండి? సరిపోద్ది నాకు, ఇంకా చాలయ్యా అన్నప్పుడు వెంటనే నూనె రావటం ఆగిపోయింది. అప్పుడు ఆమె వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి అమ్మి తన అప్పులన్నీ తీర్చుకుంది. స్త్రీలారా గమనించండి, మనం అనుకుంటున్నాము మన ఎందుకు పనికిరాని వారం, బలహీనలో, నా వల్ల కాదు. కానీ దేవుడు మీలో రహస్యమైన తలాంతులు దాగి ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. గొప్ప వరాల కోసం ప్రార్థన చేయండి, కృపావరాల కోసం అపేక్షించండి, ఆశపడండి. తప్పక అడుగుడి మీకు ఇవ్వని అన్నారు. అడిగితే దేవుడు మనకి ఏది కావాలో అన్నీ ఇస్తారు. ఈ ఉమెన్స్ డేలో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము వట్టివారం కాదు. లోకంలో మనం చాలా బలవంతులు, మనందరం కలిసికట్టుగా చెయ్యాలి, అవన్నీ మనకి వ్యర్థమండి. క్రైస్తవులుగా మనకి ఏముండాలండి? ఏ ఆయుధం ఉండాలి? ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. ఎవరితో మన సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనలో ఏముందని మనం గమనించాలి. దేవుడు నాలో ఉన్నారు, దేవుడు నాలో ఏదో తలాంతు పెట్టారు, నేను వట్టిదాన్ని కాదు.
నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే ఈ లోకంలో ఎవ్వరూ జయించలేనంత గొప్ప శక్తి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ విజయం నీకు ఇచ్చారు. హల్లెలూయా. దయచేసి స్త్రీలారా, మనము బలమైన వారము, ప్రత్యేకింపబడిన వారము, అభిషేకింపబడిన వారము, మనలో గొప్ప తలాంతులు దాగి ఉన్నాయి. దేవుడు మనల్ని అందరిని ఊరికే దేవుని సన్నిధికి తీసుకొని రాలేదండి. చెప్పండి, మనందరము ముందు నుంచి దేవుని ఎరిగిన వారమా? కాదే. దేవుడు అసలు ఉంటేనే మనకు తెలియని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు? ఆయన మందిరంలో మనల్ని ఎందుకు నాటబడేటట్టుగా చేశారు? దేవుడితో మనకి ఎందుకు సంబంధం కలిగి ఉండేటట్టుగా చేశారు? దేవుడు ఏదో నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుణ్ణి అడగండి, ప్రభువా నా పట్ల నీ ఏ ఉద్దేశం కలిగి ఉన్నావయ్యా? నా పట్ల నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? నాకు అర్థం కావట్లేదు. చాలాసార్లు మన జీవితాలు ఏం అర్థం కాదండి. ఇక్కడ ఏమకు కూడా విధవరాలకు కూడా ఏం అర్థం కావట్లేదు. అకస్మాత్తుగా తన భర్త చనిపోయారు, అప్పుల వారు వచ్చారు, తన బిడ్డలు తీసుకెళ్ళిపోతానంటున్నారు అప్పుల కోసం. ఆమె అర్థం కాని పరిస్థితులు ఎక్కడికి పరిగెట్టిందండి? ప్రవక్త గారి దగ్గరికి పరిగెట్టింది. ప్రవక్త గారు మంచి ఆలోచన చెప్పారమ్మా, నీ ఇంట్లో ఏమీ లేదా? మనం కూడా అర్థం కాని పరిస్థితుల్లో లోకంలో పరిగెట్టొద్దు, లోకంలో ఆశల వైపు పరిగెట్టొద్దు, లోకంలో మనుషుల వైపు పరిగెట్టొద్దు. ఎక్కడ పరిగెట్టాలండి? మనము సమస్య వచ్చినప్పుడు ఎక్కడ పరిగెట్టాలి? యేసయ్య పాదాల దగ్గర పరిగెట్టాలి. నీ దైవ సేవకుల దగ్గరికి రండి, నీ దేవుని మందిరంలోకి రండి, నీకు తప్పక విజయం దొరుకుతుంది. హల్లెలూయా. తప్పక మన యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అవునా లేదా కాదా చెప్పండి. ఎందరో మన జీవితాల్లో ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా, నేను అయోమయ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నాకు దారి చూపించారని. ఎన్నో సాక్ష్యాలు మనం ప్రతి వారం వింటూ ఉంటాం. నిజంగా యెహోవా మందిరంలో నాటబడిన వారమై చిగిరిస్తూ మూవు వేస్తూ దేవుని ఉద్దేశాలు కలిగి ఉండి, దేవుని ప్రణాళికలు కలిగి ఉండి, ఎవరు నేను అర్థం చేసుకోకపోవచ్చేమో కానీ యేసయ్య మాత్రం నేను బాగా అర్థం చేసుకుంటారు. ఇందా పాస్టర్ గారు అన్నారు, ఆమెను అర్థం చేసుకోండి అని. కొన్నిసార్లు మన భర్తలు అర్థం చేసుకోరండి, కొన్నిసార్లు మన కన్న బిడ్డలు అర్థం చేసుకోరు, కొన్నిసార్లు మన కన్న తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోరు. కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రులకు చాలా భారంగా అనిపిస్తారు లేదా? ఎందుకు? కుటుంబ పరిస్థితిని బట్టి, తెచ్చుకుంటున్న జీతం బట్టి, పనులు లేకపోవడం వల్ల, ఉద్యోగం లేకపోవడం వల్ల, పరిస్థితులు బాగోకపోవడం వల్ల, అయ్యో నా బిడ్డలను పెంచుకోవడానికి కూడా నాకు స్తోమత లేదే అని మన బిడ్డలే మనకు భారంగా అనిపిస్తారు. కొన్నిసార్లు కట్టుకున్న భార్య కొన్నిసార్లు భారంగా అనిపిస్తుంది, ఇంకా కొన్నిసార్లు తనకే భారంగా అనిపిస్తుంది. ఎందుకు భారంగా బ్రతుకుతానని ఈ భూమి మీదని. గమనిస్తున్నారా? ఏ ఒక్కరు భారం కాదండి. నీ పుట్టుక దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. నీవు నడుచుట, కూర్చుట, లేచున్నట సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. మనం అనుకుంటున్నా ఎవరు గమనించట్లేదు, నా పరిస్థితి ఎవరు చూడట్లేదని. కానీ మన ఎవరు అర్థం చేసుకుంటున్నారండి? అర్థం చేసుకునే దేవుడు మనకున్నారు. హల్లెలూయా. హాగర్ కూడా అలానే అనుకుంది ఎడారిలో. అయ్యో నేను వచ్చేసాను నా బిడ్డని తీసుకొని, ఎంత గోజాడుతున్న బిడ్డని, దాహం అని ఎంత ఏడుస్తుంటే నన్ను ఎవరు చూడట్లేదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నిజమే, అది భయంకరమైన అరణ్య ప్రదేశం, ఎడారి, ఏమీ దొరకవే. అలాంటి టైంలో ఎవరు చూశారండి? చూచుచున్న దేవుడా అన్నది ఆమె. ఏం పలికిందండి దేవుడికి? ఆమె ఏమి టైటిల్ ఇచ్చింది? చూచుచున్న దేవుడా. చూసారా లేదా? ఈరోజు నువ్వు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నాకు తెలియదు. సహోదరి, సహోదరా, చెల్లి, తల్లి, గమనిస్తున్నావా? చూచున్న దేవుడు నీ పరిస్థితిని అంతా చూస్తున్నారు. ఆయన అన్నీ గమనిస్తున్నారు. నువ్వెందుకు పనికిరాని దానివని, నా పని అంతా అయిపోయింది, నా బలహీనరాలు అయిపోయింది, నా శరీరం అంతా కృంగిపోయింది, కృషించిపోయింది, వేసారిపోయిన జీవితంలో విసిగిపోయిన అన్నీ చూసేసాను, ఇంకా నా వల్ల కాదనుకుంటున్నావేమో. నీ జీవితం ఎండిపోయిన మూడుని చిగురింపజేయగలిగే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు తక్కువ వారు కాదండి. దేవుడు నిన్ను ఉద్దేశంతో కనుగొన్నారు, నిన్ను ఉద్దేశంతో పిలుచుకున్నారు, నిన్ను ఉద్దేశంతో పిలుచుకొని పేరు పెట్టి పిలుచుకున్నారు ఆయన. సో మీరేమీ తక్కువ వారు కాదు. ధైర్యం తెచ్చుకోండి. సమస్తం అర్థం చేసుకునేగలిగే దేవుడు మనకున్నారు, అర్థం చేసుకునే కుటుంబం మనకుంది. ఇంకెందుకు మనము దిగులు, వేదన? ప్రియ సహోదరి, సహోదరుల, సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుని మరలా చెప్తున్నాను, ఆనందించండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ పాస్టర్ అమ్మగారు, చాలా చక్కటి మాటలు చెప్పారు. అమ్మగారు చెప్పిన మాటల్లో నిజమే. హదస్స తన యొక్క జీవిత గమ్యాన్ని మర్చిపోయింది. ప్రవక్త శిష్యుడైన అతని యొక్క భార్య విధవరాలు తన జీవితంలో ఉన్న రహస్యమైన తలాంతుని మర్చిపోయింది. తల్లులారా, మీ జీవితంలో రహస్యమైన తలాంతులు ఏమున్నాయో మీరే వెలికి తీయండి, మర్చిపోకండి. జాగ్రత్త గమనించండి. తల్లులారా, మీరందరూ కూడా లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే, మీరందరూ సిరివంతురాళ్ళు. చాలామంది సామెతలు, కొంతమంది పల్లెటూరులో ఏమండి కోడలు వచ్చిన వేళ విశేషం అంటారు. ఏమంటారండి? కోడలు వచ్చిన వేళ విశేషం, కూతురు పుట్టిన వేళ విశేషం అంటుంటారు. వాళ్ళు ఏంటంటే ఆస్తి వచ్చిందనో, లేకపోతే ఏదో మంచి జరిగిందనో, ఇంకేదో జరిగింది అంటారు. అంతేనా? ఆస్తులు బట్టో లేకపోతే ఏదో మరి మేలు జరిగిందనో దాన్ని బట్టి కాదండి. ప్రతి స్త్రీ దేవునిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, దేవుని ప్రణాళికలో పుట్టిన ప్రతి ఒక్కరూ సిరివంతురాళ్ళు. ఎందుకంటే అందరూ కూడా దేవుని ఆత్మతో అభిషేకించబడ్డారు. హల్లెలూయా. భయభక్తులు కలిగి, దేవుని యందల భయభక్తులు కలిగిన ప్రతి స్త్రీ దీవించబడిన స్త్రీ. అలాంటి స్త్రీగా ఉన్నావా లేదా? నీ ఇంటికి నువ్వు సిరిగా ఉన్నావా లేదా? నీ ఇంటికి నువ్వు సిరివంతురాలుగా ఉన్నావా లేదో ఒక చెల్లిగా, అక్కగా మీరు పరిశీలించుకోండి, భార్యగా మీరు పరిశీలించుకోండి. అయితే ఈరోజు పురుషులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ మహిళా దినోత్సవం రోజున స్త్రీల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. మహిళా దినోత్సవం రోజున స్త్రీలు కాదు, స్త్రీలకు ప్రత్యేకమైన దినం ఎందుకు ఇచ్చామంటే, మన జీవితంలో స్త్రీ అనే పాత్ర ఉంది, అమ్మ అనే పాత్ర ఉంది, చెల్లి అనే పాత్ర ఉంది, అక్క అనే పాత్ర ఉంది, భార్య అనే పాత్ర ఉంది. ఆ అన్ని విభిన్నమైన పాత్రలను మన కొరకు వహిస్తున్న ఆమెను మనము అర్థం చేసుకోవాలి. ఒక కొడుకుగా తల్లిని అర్థం చేసుకోవాలి, ఒక అన్నదమ్ముడిగా అక్క చెల్లెలను అర్థం చేసుకోవాలి, ఒక భర్తగా భార్యను అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మహిళా దినోత్సవం రోజున అసలు ఎవరికి మెసేజ్ చెప్పాలంటే ఎవరికండి? పురుషులకండి. ఎవరికండి? పురుషులకి. ఏంటా మెసేజ్ అంటే, పురుషులారా ఆమెను అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలండి? ఏం అర్థం చేసుకోవాలి? జాగ్రత్త గమనించండి. మీ జీవితంలో నేను ఒక సామెత రాసుకున్నాను చాలా కాలం క్రితం. ఏంటంటే, యాడ్ కలర్ టు ద నేచర్. సృష్టిలో మొక్కలు నాటితే ఆ మొక్కల వలన సృష్టి అంతటికి చక్కటి రంగుల పువ్వులు పూస్తాయి. అవునా కదా చెప్పండి? పూల మొక్కలు మనం వేస్తే చక్కటి కలర్ఫుల్గా ఉంటుంది. సో దేవుడు మొక్కలు పువ్వులు ఎందుకు పెట్టారండి? సృష్టికి కలర్ యాడ్ చేయడానికి. చక్కటి అందము అయిన పువ్వుల్ని దేవుడు సృష్టించారు. నేనంటాను, ఈ లోకమంతటికి, మానవాళ్ళందరికీ కూడా చక్కటి అందమైన పుష్పము రంగు ఏంటంటే ద కలర్ విచ్ ఈజ్ యాడింగ్ టు అవర్ లైఫ్. మన జీవితానికి చక్కటి అందాన్ని ఇచ్చేది మన ఇంట్లో ఉన్న స్త్రీలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్త్రీ వలన మన సృష్టికి అందం చేకూరుతుంది. అందుకే ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ఏంటి, తండ్రి అయిన దేవుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఆదాముకి ఒక సహాయం కావాలి అంటే అర్థం ఏంటి? ఆదాము ఒంటరిగా ఉంటే నిష్ప్రయోజుడైపోతున్నాడు అంటే అతనికి రంగు దిద్దుదాం, బ్లాక్ అండ్ వైట్ ఫోటోకి కలర్ దిద్దుదాం. దేవునికి స్తోత్రం. బ్లాక్ అండ్ వైట్ ఫోటో బ్లాక్ అండ్ వైట్లా ఉంది, పెద్ద అందంగా ఉండదు. అదే కలర్ ఫోటో వచ్చిందనుకో, ఈ కలర్ ఫోటో వలన జీవితం అంతా రంగులమయమే. దేవునికి స్తోత్రం. అదే ఈ కలర్ ఎక్కువైపోయింది అనుకోండి, సపోజ్. స్త్రీలారా గమనించండి, మీ కలర్ కాస్త తగ్గించండి. కలర్ ఎక్కువైపోయిన డేంజరే. ఏమంటారంట, కలర్ ఎక్కువైపోతే కాంట్రాస్ట్ పెరిగిపోతుంది. కలర్ ఎక్కువడం అంటే అర్థం ఏంటి? సో
కలరు ఎంత మోతాదు ఉండాలో, ఎంత ఏ రంగు అవుట్లైన్ బార్డర్ ఎంత ఉండాలో అంతవరకు ఉంటే ఆ చిత్రము, ఆ గృహము, ఆ కాపురము చాలా అందంగా సుందరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే కలర్ ఎక్కువైపోయిందంటే ఏంటండి ఇది ముద్దలు ముద్దలుగా రాసేసరి పెయింట్ అంటారు. అవునా కాదా చెప్పండి. పాస్టమ్ గారు అడుగుతున్నారు, తిడుతున్నారా పొగుడుతున్నారా అంటున్నారు. నేను అంటున్నాను, నేను తిట్టడం లేదు, పొగడటం లేదు, నేను అర్థం చేసుకుందాము అంటున్నాను. దేవునికి స్తోత్రం. భర్తలారా, పురుషులారా, మీ ఇళ్ళల్లో ఉన్న ప్రతి తల్లిని, చెల్లిని, అక్కని, భార్యని మీరు గౌరవించండి, అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ అయితే మీ టీచర్స్ని అర్థం చేసుకోండి, ఆఫీసులో మీ కలీగ్స్ని అర్థం చేసుకోండి, మరి మీ ఫ్రెండ్స్లో ఉన్న సహోదరులను అర్థం చేసుకోండి. సేవకులందరూ గృహంలో, సంఘంలో ఉన్న ప్రతి తల్లిని, చెల్లిని అర్థం చేసుకుందాం. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే జాగ్రత్త గమనించండి. వాక్యం సెలవిస్తుంది, చూద్దాం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3:7. ఇది తెలుగులో కన్నా ఇంగ్లీష్లో నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మొదటి పేతురు పత్రిక 3:7. 1 Peter chapter 3 verse 7. Likewise husbands, live with your wives in an understanding way. మొదటిది ఏంటి? మీ భార్యలతో అర్థం చేసుకొని కాపురము చేయండి. అర్థం చేసుకోండి. కానీ తెలుగు ట్రాన్స్లేషన్లో ఆ విధంగా రాయబడలేదు, కానీ ఇప్పుడు తెలుగులో చదువుతాను వినండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఏంటంట? జీవమనే కృపావరములో అంటే పరలోక రాజ్యములో మనతో పాటు సమాన వారసత్వం ఎవరికి ఉందంట? భార్యలకు ఉంది. సో భార్య భర్తలు మనం ఎలా ఉండాలంట? భార్య ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానముతో కాపురము చేయుడి. ప్రతి పురుషుడికి జ్ఞానం ఉండాలి. భర్తకు భార్యను సన్మార్గంలో నడిపించుకునే జ్ఞానం ఉండాలి. పురుషులకు గృహాలు నడిపించే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లోపించే చాలా కాపురాలు చెల్లాచెదరైపోతున్నాయి. ఈరోజు ఉమెన్స్ డే రోజున మెసేజ్ ఇవ్వాల్సింది ఎవరికంటే ముఖ్యంగా పురుషులకి, ఇంట్లో ఉన్న కొడుకులకి. ఎందుకంటే ఆ కొడుకులు తిన్నంగా లేరు గనక తల్లులు అభాగ్యులైపోతున్నారు. భర్తల బాధ్యతగా లేరు గనక భార్యలు దారి తప్పుతున్నారు. తండ్రులు బాధ్యతగా వహించట్లేదు గనక కూతుర్లు సన్మార్గంలో ఎదగటం లేదు. ఏ భార్య అయినా, ఏ తల్లి అయినా, ఏ చెల్లైనా, ఏ కూతురైనా తమ జీవితం బాగుండాలంటే జాగ్రత్త గమనించండి. ఆ ఇంటిలో ఉన్న భర్తో, కొడుకో, అన్నదమ్ముడో, తండ్రో జ్ఞానం కలిగి మార్గనిర్దేశం వారికి అందించాలి. ఇలాంటి బాధ్యతారహితంగా ఆదాము గారు ప్రవర్తించారు గనకే అవ్వమ్మ గారు శోధనలో పడిపోయారని నేను అంటాను. అవ్వమ్మ పాపం చేసిందని అంటారు చాలామంది. అవ్వమ్మ మాట దాటిందంటారు. అవ్వమ్మ వెళ్ళి దేవుని మాటను ధిక్కరించి అపవాది మాటలు విని, అదిగో దేవుడు చెప్పినా చెయ్యకూడదు అని చెప్పిన ఆ మాటను మీరి తను చేసిందంటాను. నేనంటాను, అవ్వమ్మకు సంరక్షకుడుగా ఉన్న ఆదాము ఏం చేస్తున్నాడు? అవ్వమ్మకు సంరక్షకుడుగా అవ్వమ్మతో సహజీవనం చేస్తూ అవ్వమ్మతో ఉంటున్న ఆ యొక్క ఆదాము ఆ టైంలో ఏం చేస్తున్నాడు? తన బాధ్యతను మర్చిపోయాడు, తన స్థానాన్ని వదిలేశాడు. తన బాధ్యతను మర్చిపోయాడు కనుకే అవ్వమ్మ తన యొక్క శోధనలో పడిపోయింది. సో కాబట్టి పురుషులారా, మొదట మీ ఇళ్ళల్లో ఉన్న స్త్రీలను అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళని నడిపించుటలో, వారిని సన్మార్గంలో పెట్టుటలో, వారిలో ఉన్న తలాంతులు గుర్తించుటలో, వాళ్ళలో ఉన్న తలాంతులు మీరే వెలికి తీయాలి. స్త్రీలను మూలబెట్టడం కాదు,
ప్రతి స్త్రీ సిరివంతురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. బా, అందరూ కలకల్లాడిపోతున్నాయి మొహాలు మా తల్లులు అందరూ విని. అబ్బా, మా పాస్టర్ గారు మమ్మల్ని ఈరోజు పొగిడేస్తున్నారు, పొగిడేస్తున్నారని చెప్పేసి అందరూ ఆనందిస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా, నిజమేనమ్మా. స్త్రీలారా, మీరు లేకపోతే ప్రపంచం చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ద కలర్ టు ద నేచర్. పాస్టమ్ గారు, యు ఆర్ ద కలర్ టు ద నేచర్. ఎస్, మీరు ఈ యొక్క మానవ జాతికి చక్కటి కలర్, బ్లిస్ఫుల్నెస్. నిజంగా. ఎందుకంటే వాస్తవానికి చెప్పమంటారా చాలామంది లోకంలో స్త్రీలు, ఇంగ్లీష్లో దాన్ని ఫెమినిజం అంటారు. ఫెమినిజం అంటే స్త్రీ శక్తి. ఏంటంటే స్త్రీ శక్తి, మేమెంత మాత్రము తక్కువ వారము కాదు, మేము కూడా చాలా గొప్పవారం, మేము ఇది చేస్తాం అది చేస్తాం, పురుషుల కన్నా ఎక్కువగా ఉండాలి మేము. అసలు సృష్టి క్రమాన్ని గమనిస్తే పురుషుల కన్నా ఒక మెట్టు పైనే ఉంచాడు దేవుడు మిమ్మల్ని. తెలుసా మీకు ఆ సంగతి? ఈ సృష్టిలో మీరు చేయగలిగినది ఏ పురుషుడు చేయలేడు. నవమాసాలు గర్భమును ధరించి ఒక జీవాన్ని మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు మీ గర్భంలో. అంతటి భాగ్యం ఏ పురుషుడికి లేదు. మీరు ఉన్నతంగా ఉన్నారంటున్నాను నేను. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఆ కృప మాకు లేదు, ఏ పురుషుడికి లేదు. అంతటి నొప్పిని భరించగలిగే, అంతటి భారాన్ని భరించగలిగే ఓర్పు సహనం దేవుడు మీకు ఇచ్చాడు. ఆ ఓర్పు సహనం మాకు లేదు. మీరు ఒక విధంగా చెప్పాలంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. పైనే ఉన్న ఈ తల్లులు ఏమంటారంట, మాకు పురుషులతో సమాన హక్కు కావాలండి అంటే మీరు ఇంకో మెట్టు దిగాల్సి వస్తుంది. మీరు గమనించండి. ఆ ఫెమినిస్టులు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, అమలారా మీరు పైనే ఉన్నారు, దిగువనున్న మా వైపు మీరు చూస్తున్నారు, మీరు పైన ఉండకుండా ఎందుకు దిగిపోతారని నేను చెప్పాలి. స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఆదాముని చూశాడంట, ఈడేంటి తింగరోడ్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అడిగే తెలియట్లేదు, తోటలో ఒంటరిగా అటు తిరుగుతున్నాడు, ఏం ఉపయోగం లేదు వీడి వలన, సృష్టికి కలరే కనిపించట్లేదు. ఏంటంట, సృష్టిలో కలర్ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిలో కవి హృదయం చచ్చిపోయింది. ఆయనలో కవి హృదయం లేదు. చూడండి, అవ్వమ్మని తీసుకురాగానే కవితలు పాడాడు కదా ఆయన. ఏమని, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నారి చిన్నారి పొన్నారి అనుకుంటూ అవ్వమ్మ గారిని చూడగానే కవితలు వచ్చేసాయి, పొంగి పొర్లిపోయి. నరుడి నుంచి తీయబడినది కనుక నారి అని పిలువబడుతుంది అని. అబ్బా, ఈ కవితలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒంటరిగా ఉన్నప్పుడు? అదే దేవుడు చూశారు. మనలో కళాపోషణ లేదు, మనోడిలో కళాపోషణ అసలే లేదు. పిచ్చోడిలాగా బుర్రకోకుండా తిరుగుతున్నాడు ఏదో అనుమానంలో. వీడికి ఒక సాటి అయిన సహాయాన్ని కలర్ యాడ్ చేద్దాం. ఎరా రవిబాబు, ఈ సంవత్సరం కలర్ యాడ్ చేసుకోరా. అర్థమవుతుందా? వీడు సరిగ్గా లేడు అని చెప్పి కలర్ఫుల్గా ఉండాలంటే తన ఫ్యామిలీ సాటి అయిన సహాయాన్ని, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే స్త్రీ కుటుంబానికి కలర్ అండి, స్త్రీ కుటుంబానికి సిరి అండి. సో కాబట్టి ఆ సిరివంతురాల్ని, పురుషులారా మీరు ఆ సిరివంతురాల్లో ఉన్న ఆ యొక్క వజ్రాన్ని, వారిలో ఉన్న తలాంతుల్ని బయటకు తీయటంలో ముఖ్య పాత్ర పురుషులు వహించాలి. గనకే వారిని అర్థం చేసుకుందాం. వారిని దేవుడే చెప్తున్నారు, వారు బలహీనమైన ఘటంలో. బలహీనమైన ఘటం అంటే మళ్ళీ ఇంకో మాట, అమ్మా మమ్మల్ని బలహీనలు అంటారా, మమ్మల్ని బలహీనమైన ఘటాలు అంటారా? అక్కడ దేవుని ఉద్దేశం బలహీనమైన ఘటం అంటే వారు ఎమోషనల్లీ చాలా వీక్. వారు ఎమోషనల్గా చాలా వీక్. అవునా కాదా చెప్పండి? అవునా?
ఏమమ్మా అనగానే చాలు కొలాయి ఓపెన్ చేస్తారు కదా. కొలాయిలు దారాలు ఓపెన్ అయిపోతాయి. మా నాన్నగారు ఇంట్లో అయితే మమ్మల్ని పూల్లో పెట్టి చూసుకున్నారు మీరు. ఏమమ్మా నేను ఏమన్నానమ్మా, అమ్మా ఏమన్నానమ్మా, అంతేనా? అవునా కదా? అంటే ఎమోషనల్లీ చాలా అటాచ్మెంట్, చాలా ఎమోషనల్గా ఉంటారు. ప్రేమగా ఎవరైనా మాట్లాడితే చాలామంది చూడండి ప్రేమలో పడిపోయి మోసపోతుంటారు కదా. ఎందుకు చెప్పండి? ఆడవాళ్ళు ప్రేమలో పడిపోయి ఎందుకు మోసపోతారు? చాలామంది యవ్వన స్త్రీలు ఎందుకు మోసపోతారు చెప్పనా? ఏ స్త్రీకైనంటే ఎవరైనంట ఆప్యాయతగా ప్రేమగా చూస్తే చాలంట వల్ల పడిపోతారు. సీరియస్గానే ఆప్యాయతగా నీ అంతటిది లేదు, నేను నీ కోసం ఏదైనా చేస్తాను, అంతే. ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయిపోతారు. అందుకే దేవుడు తెలుసు, ఆ మనస్తత్వం తెలుసు కనుకే స్త్రీ బలహీనమైన ఘటము గనుక, ఆమె మనసు చాలా సున్నితమైనది గనుక, చాలా వీకర్ మైండ్ గనుక వారిని ప్యాంపర్ చేయండి. అవునా కాదు చెప్పండి? వారిని అల్లారు ముద్దుగా చూసుకోండి, వారిని జాగ్రత్తగా ప్యాంపర్ చేయండి. అట్ ద సేమ్ టైం గైడ్ చేయండి. కిందన కూడా అన్నారు, మీ ప్రార్థనలకు ఆటంకలకుండా జ్ఞానంతో కాపురం చేయండి పురుషులారా. అంటే వారిని బోధించాలంట. మరొక చోట ఉంటుంది, మీ భార్యలను వాక్యము చేత ఉతక స్నానం చేయండి. ఏంటంట? వాక్యము చేత ఉతక స్నానం చేయండి అంటే రోజు ఉతికేస్తుంటాడు. తాగేసి వచ్చి నాకు ఇవ్వా డబ్బులు అనుకుంటు, ఎక్కడ దాచావు డబ్బులు? తెల్లవారు మా ఇంటికి మా పాలు వేస్తుంది, ఆవిడ పేరు రమణమ్మ. పాలు రమణమ్మ ఈరోజు వచ్చింది, పాలు ఇచ్చింది తెల్లవారి. అమ్మ హ్యాపీ ఉమెన్స్ డే తల్లి అని చెప్పాను. అంటే ఏంటండి బాబు అన్నది. అమ్మ ఈరోజు మహిళా దినోత్సవం, మీరందరూ కూడా ఉండటం వలన అన్ని కాపురాలు బాగుంటున్నాయి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాను. ఈలోపు ఆవిడ పాలు పట్టుకొని వెళ్ళిపోతుంది, క్యాన్ పట్టుకొని. వాళ్ళ ఆయన అక్కడే ఉన్నాడు రోడ్డు మీద. పాప అతను రాత్రి పగలు తాగుతూనే ఉంటాడు. పెద్ద కేకలు వేస్తుంది రోడ్డు మీద ఆవిడ. తెల్లవారు 6:30కే డబ్బుల కోసం వచ్చేస్తున్నాడు, ఎందుకు వైన్ షాప్ పోయి వెళ్ళిపోదామని. పాపం ఈవిడ కష్టపడి పాలు వేస్తున్న డబ్బులన్నీ తెల్లవారి 6:30కే డబ్బులు అడుగుతూ వస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారా? రోజు గొడవలే, రోజు తన్నుకోవటమే. అర్థమవుతుందా మీరు? దేవుడు చెప్తున్నారు, భర్తలారా మీ భార్యలను వాక్యము చేత ఉతక స్నానం చేయండి. అంటే ఈడేం చేస్తాడు? తాగేసి ఉతికేస్తున్నాడు దాన్ని, తాగేసి ఉతికేస్తున్నాడు. ముందు వాక్యము చేత భార్యలను ఉతక స్నానం చేయడం అంటే భార్యలను వాక్యముతో క్లీన్ చేయాలి, వాక్యం బోధించాలి. వాక్యం బోధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రావాలి కదా, నువ్వు పాటించాలి, నువ్వు ప్రవర్తించాలి, నువ్వు సరిగ్గా ఉండాలి, నువ్వు మాదిరిగా ఉండాలి. అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. అదే భార్య ఏమంటుంది? చాలేరా నువ్వు చెప్తున్నావు కానీ అంటదా లేదా? అంతేనా? తాగేసి తిరిగేసి బాధ్యత లేకుండా తిరుగుతూ భార్యకి నువ్వేం చెప్పగలవు? అంతేనా? పురుషులందరికీ ఎప్పుడు ఇదే ఒకటి చెప్తాను నేను, అయ్యలారా పురుషులారా మీ భార్యలను ఇంటి స్త్రీలను మీరు ఎన్నడికి సంతృప్తి పరచలేరు. చాలామంది అంటే చీరలు కొనేస్తాం, నగలు కొనేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం. ఎన్ని చీరలు ఇచ్చినా, ఎంత నగలు పెట్టినా, ఎంత డబ్బు ఇచ్చినా వారికి నీ యొక్క అంటే అండర్స్టాండింగ్ రాదు. ఏ పురుషుడైతే వాక్యానికి లోబడతాడో, ఏ పురుషుడైతే దైవభక్తి కలిగి ఉంటాడో, ఏ పురుషుడైతే దేవుని దగ్గర మోకాళ్ళేసి ఉంటాడో, ఏ పురుషుడైతే ప్రార్థనాపరుడవుతాడో, ఆ ప్రార్థన దైవశక్తి ఏ స్త్రీనైనా, వింటున్నారా, ఏ స్త్రీనైనా లోబడేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీలో ఉన్న దైవత్వానికి గౌరవిస్తారు స్త్రీలు. పురుషులారా మీలో ఉన్న దైవత్వానికి మీ స్త్రీలు మీకు గౌరవిస్తారు. నువ్వు 1,00,000 రూపాయలు తీసిరా, లేకపోతే పెద్దంచు చీర, పట్టు చీర పట్టుకురా, 30,000 చీర, వాటి వలన ఏ రోజు వారికి సంతృప్తి ఉండదు, కానీ వారికి గౌరవం పెరగదు. కానీ మీ గౌరవాలు పెరిగేది ఎక్కడో తెలుసా?
మీరు ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. మీలో దైవత్వాన్ని కనపరుచుకోండి, భక్తి జీవితం కలిగి ఉండండి, సన్మార్గంలో ఉండండి. అప్పుడు మీరు గౌరవాలు తెచ్చుకుంటారు. పురుషులారా, అలాంటి గౌరవం మీరు సంపాదించుకున్న నాడు, నీవు వాక్యాన్ని అనుసరించిన నాడు, నీ భార్య నీ మాట వింటది. అప్పుడు నువ్వు బోధించవచ్చు, నడిపించవచ్చు, ప్యాంపర్ చేయవచ్చు. వారికి ఉన్న మనోవేదనలు అర్థం చేసుకునే తెలివి కూడా రావాలండి మీకు. పురుషులారా, వింటున్నారా? ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు? మమ్మల్ని అర్థం చేసుకోవాలా అంటే ఏంటి? ఈరోజు అసలు చాలామంది పురుషులకు అంగీకారంగా లేనట్టుంది. అర్థం చేసుకోండిరా బాబు మీ తల్లుల్ని. యవనస్తులారా, తల్లుల్ని అర్థం చేసుకోండి. అయ్యా, హలో సార్, మీ భార్యలను మీరు అర్థం చేసుకో. మనసు అంగీకారంగా ఉండదు. జస్ట్ జోకింగ్. వారికి ఉన్న సమస్యలు ఏంటో అర్థం చేసుకోండి. టైమ్ అండ్ టైడ్ అంటారు, విన్నారా? టైమ్ అండ్ టైడ్ అంటే విన్నారా? టైమ్ అండ్ టైడ్ అంటే సముద్రం అంచు దగ్గరికి వెళ్ళావు, అలా లెగిసింది, అలా దిగింది, వచ్చింది. అంటే అలా లెగడానికి ఒక టైం ఉంది, అలా దిగి అలలు ఉన్నాయి కదా, అలలు పోటెక్కి వస్తుంటాయి కదా, అలలు ఎగిసి పడే టైం ఉంది, అలలు మళ్ళీ కిందకి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయే టైం ఉంది. ఈ టైమింగ్ని అర్థం చేసుకోవాలి పురుషులారా. స్త్రీలకు వారి శరీరంలో వచ్చే మార్పుల వలన నెలలో కనీసం ఒక 15 రోజులు వారు మూడ్స్ అప్సెట్గా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అంటారు. మనోవేదనలు ఉంటాయి లోపల. రసాయనిక చర్యల వలన స్త్రీలు చాలా మూడ్ స్వింగ్స్తో ఉంటారు. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. స్త్రీలారా, వాళ్ళని అర్థం చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే బికాజ్ మళ్ళీ చెప్తున్నాను, స్త్రీలు మన గృహాలకి చక్కటి రంగులు. దే ఆర్ ద కలర్ టు అవర్ లైఫ్. ఆ కలర్ని అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తామంటే ఆ జ్ఞానం వాడం. పురుషులారా, వింటున్నారా? అయ్యా సార్, వింటున్నారా? పాటించాలి. ఇందాకలా ఇప్పుడు పురుషులందరూ నా వైపు సీరియస్గా చూస్తున్నారు. సీరియస్ చూడకండి. అంటే అందరూ అబ్బో, స్త్రీలందరూ చక్కగా నవ్వేసుకుంటున్నారు. అమ్మా, మీరేం తక్కువ తినలేదమ్మా. తల్లులారా, పాస్టమ్ గారు చెప్పారు కదా హదస్సా గురించి, ఎస్తేరు గురించి. ఎస్తేరు బాధ్యతను మర్చిపోయింది. పెళ్లి చేసుకొని అత్తింటి వారికి వచ్చావు, అడుగుపెట్టిన తర్వాత అత్తింటి వారిలో, వింటున్నారా, అత్తింటి వారిలో నీ బాధ్యత ఏంటనేది నువ్వు మర్చిపోతున్నావు. బాగా సెటిల్ అయిపోయాం, పిల్లలు కనీసం ఆస్తిపాస్తులు వచ్చాయి, అన్నీ బాగున్నాయి. సెటిల్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నావా? నో. దేవుడు నిన్ను ఆ ఇంటికి ఎందుకు పంపించాడు? నీ ఇంటి పేరు మార్చి మరీ పంపించాడుగా. త్యాగం చేసుకొని వచ్చావు కదా, కొన్ని ఇంటి పేరుని త్యాగం చేసుకున్నావు. ఇంట్లో అయితే 10 గంటల వరకు పడుకోవచ్చు, ఆ త్యాగం చేసావు. డాడీస్ ప్రిన్సెస్ అంట. ఏమంటారండి? డాడ్స్ ప్రిన్సెస్ ఏంటంట? రాకుమార్తె. ఎవరికి? వాళ్ళ నాన్నగారికి ఇంటిలో. మరి ఇక్కడికి వస్తే రామకుమార్తె కాదండి, మెయిడ్స్ అంట. ఏమండి ప్రసాద్ గారు, మెయిడ్స్ అంటుంది భారతం. చూడండి, ఈరోజుకి అర్థం చేసుకుంటారా? మెయిడ్స్ అంట. నో. మేము మెయిడ్స్ అనే ఫీలింగు వాళ్ళకి కలిగించకూడదు మీరు పురుషులారా. రెండోది, స్త్రీలు కూడా చాలాసార్లు వాళ్ళు ఎవరో పనుల మీద వాళ్ళ మీద ఉన్న చిరాకులన్నీ తీసుకొచ్చి ఇంట్లోని, మేము పనుల్లా కనిపిస్తున్నాం మీకు ఇదేదా అని అంటుంటారు. అమ్మా, దయచేసి మిమ్మల్ని ఎవరు పనుల్లా చూడరే తల్లి, ఎవరు మిమ్మల్ని చూడరు అలాగ అసలు. కానీ మీకు మీరు అనుకోకండి అలాగా. మీరేం చెప్పాను? మీరు ఇంటికి సిరివంతురాళ్ళు,
మీరు యు ఆర్ ద కలర్ టు ద ఫ్యామిలీ. కానీ మీరు ఏమంటారు చెప్పండి. అంటే మేము మీకు చాకరీ చేయడానికి వచ్చాము ఇక్కడికి అని అంటుంటారు, అంతేనా? సో కాబట్టి జాగ్రత్త గమనించండి, అర్థం చేసుకుందాం, ఒకరికొకరు అర్థం చేసుకుందాం, ఒకరికొకరు అర్థం చేసుకొని జ్ఞానం కలిగి ఉందాం. స్త్రీలారా, మీ బాధ్యత ఏంటో మర్చిపోకండి. ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? ఏమండి, వృద్ధ తల్లులకు మాకెందుకండి ఇంక ఈ టైంలోనే, మాకు ఇంకా అయిపోయింది కదండి టైం అంటావా? కాదమ్మా తల్లి, మరొక తరాన్ని నిలబెట్టే తల్లులుగా మీరు ఉండాలి, మరో తరానికి వారధులుగా మీరు ఉండాలి. మీ ఉద్దేశాలు ఏంటి? దేవుని ఉద్దేశాలు ఏంటి తెలుసుకోండి. ఈ స్థానం దాకా మిమ్మల్ని ఎందుకు నిలబెట్టారు? ఒట్టిగా కారణం లేకుండా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాలేదు. మీరందరూ కారణ జన్ములు, మనమందరం కారణ జన్ములు. ఒక కారణం చేత ఈరోజు దాకా వచ్చాం. అది గ్రహించుకునే మనసు మనకు ఉండాలి. ఈ ఒక ఉమెన్స్ డే రోజున పురుషులందరూ స్త్రీలలో ఉన్న గొప్పతనాన్ని ఏంటో తెలుసుకొని వారిలో ఉన్న తలాంతులు వెలుగు తీయాలి. స్త్రీలందరూ మీ యొక్క జీవిత గమ్యం ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా నడిచే బుద్ధి కుశలతలు మీకు కావాలి. ఎందుకంటే దేవుడు సృష్టించింది దేనికంట? పురుషునకు సాటి అయిన సహాయము. ఏం సాటి అయిన సహాయం అండి? గిన్నెలు తోమడానికి, వంట వండడానికా? కాదు. మీకు విషయం తెలుసా? పురుషుడు చెయ్యలేనిది స్త్రీ చెయ్యాలి. ఏంటది? పురుషుడు గర్భములో ధరించలేని ఆ యొక్క సృష్టి క్రమాన్ని స్త్రీ చేయగలదు. అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త గమనించండి, పురుషుడి దగ్గర డేటా ఉంది, దాన్ని ప్రజెంటేషన్ చేయగలిగింది ఎవరంట? స్త్రీ. అంటే అర్థం ఏంటంటే, పురుషుడు ఓన్లీ డేటా ఇవ్వగలడు, దాన్ని రూపకల్పన చేయగలిగే తలాంత ఎవరికి ఇచ్చారంట? స్త్రీలకు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటిలో కూడా భర్తలకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మన ఇల్లు ఇలా బాగు చేసుకుందాం, ఇలా చేద్దాం, కొన్ని కలలు అంటుంటారు, కొన్ని మాట్లాడుకుంటుంటారు. దాన్ని కార్యరూపంలోకి తేగలిగే శక్తి దేవుడు మీకే ఇచ్చాడమ్మా తల్లులారా. అందుకే అన్నాడు వాక్యంలో, గుణవంతురాలు ఇల్లు కడతాడు అన్నాడు, కానీ గుణవంతుడు ఇల్లు కడతాడు అనలేదు. అర్థమవుతుందండి? భార్య గుణవంతురాలు అయితే భర్తకున్న ఆలోచనలు అమలుపరిచే జ్ఞానము స్త్రీలకే దేవుడు ఇచ్చాడు. మీ చేతుల్లోనే ఉంది. మీ కాపురాలు బాగు చేసుకుంటారా? మీ బిడ్డలను సన్మార్గంలో నడిపించుకుంటారా? మీ ఇంటిలో ఉన్న పురుషుల్ని ఎలా ప్రోత్సహించుకుంటారో మీ చేతుల్లో ఉంది. దేవుడు మీకు ఆ తలాంత ఇచ్చారు, దాన్ని వాడుకోండి, వెలికి తీయండి. ఆ విధవరాలు మా ఇంట్లో ఏం లేదన్నది. నో ప్రవక్త అన్నాడు, నీ ఇంటిలో ఏదో ఉంది, ఎల్లు వెతుకు. ఈ రాత్రి ఇదిగో ఈ ఉమెన్స్ డే ఉపవాస ప్రార్థన రోజున తల్లులారా, మీ జీవితంలో ఏది రహస్యమైన బహుమానం దేవుడు ఉంచాడో అది మీరే వెతకండి, ప్రార్థన చేయండి, ప్రతిరోజు అడగండి, ప్రభువా నా జీవితంలో ఎక్కడ ఏ తలాంతు పెట్టావయ్యా, ఏది నేను ఉపయోగించాలి, నా భర్తకు నేను ఒక సొగసైన కిరీటంగా ఉండాలి, సొగసైన వజ్రముగా ఉండాలి, నా ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నా అత్తింటి వారికి నేను సిరివంతరాలుగా ఉండాలి, సమాజానికి నీకు క్రీస్తుకు రాయబారులుగా ఉండాలి. నాలో ఉన్న తలాంత ఏంటని ప్రతి స్త్రీ గుర్తించాలి. ప్రతి పురుషుడు తమ సొంత స్త్రీలను ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న తలాంతలు వెలికి తీయాలి. అలా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే ఆ కాపురం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొడుకులారా వింటున్నారా? కొడుకులందరికీ చెప్తున్నాను, మీ తల్లులను గౌరవించండి. ఏనాడు కూడా తల్లుల మీద దూషణ మాట కానీ, తిరుగుబాటు కానీ, తల్లుల మీద ఎంత మాత్రము వ్యతిరేక మాటలు కానీ వారి మీద మాట్లాడితే దేవుడు ఊరుకోడు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటికి సిరి మీ తల్లి. మీ ఇంటికి సిరి. వింటున్నావురా? నీకే వింటున్నారా? ఇంట్లో అక్కలు ఉన్నారు కదా, గిల్లియడం, కొట్టేయడం, అక్కల్ని చెల్లెల్ని, వింటున్నారా? శుభ్రంగా చూసుకోండి. వాళ్ళకి ఏం తెలియదు,
వాళ్ళకి ఏమనంటే ఏడడం ఒకటే వచ్చు, వాళ్ళకి ఏడుపు ఒకటే వచ్చు. వాళ్ళని శుభ్రంగా చూసుకోండి, శుభ్రంగా చూసుకోండి. నిజంగా చెప్తున్నాను. ఏ ఇంట్లోనైనా తండ్రిని చూసుకునేది తల్లులే, అన్నదమ్ముడిని చూసుకునేది అక్క చెల్లెలే. అవునా కదా చెప్పండి? ఎక్కడైనా చూడండి మీరు. నేను చాలా కాపురాలు చూశాను, చాలా కుటుంబాలు చూశాను. అన్నదమ్ముళ్ళని చూసుకునేది అక్క చెల్లెళ్ళే, తండ్రిని తల్లిని చూసుకునేది ఆ యొక్క కూతుర్లే. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అమాయకులు. వాళ్ళని చూసుకోండి, బాగా చూసుకోండి, వారిని ప్రేమించండి, వారిని ప్రోత్సహించండి, వారిని సంరక్షించండి. వారిని గద్దించడం ఇది కాదు, సంరక్షించండి. సన్మార్గంలో లేరనుకో వారిని బుద్ధి చెప్పండి, మాట చెప్పి ప్రేమతో వారిని మంచి మార్గంలో నడిపించండి. వాళ్ళకి తెలిసింది ఒకటే, మన కోసం చాకరీ చేయటం, మన కోసం దారబోయటం, జీవితం అంతా, వారి శరీరం అంతా. చూడండి, చాలామంది తల్లులు వారి జీవితం అంతా బట్టలు ఉతికి ఇంటి చాకరీ చేసి వారి ఎముకలన్నీ అరిగిపోతాయి. అవునా? పురుషుడికి ఏం లేదు, బయటికి వెళ్తే చాలు మొత్తం మర్చిపోతాడు. కానీ 4 గోడల మధ్య ఉండిపోయే ఆ స్త్రీకి ఎన్ని మనోవేదనలు. అర్థం చేసుకుందాం. స్త్రీ మనోవేదనను అర్థం చేసుకుందాం. తల్లిని, అక్కని, చెల్లిని అందరిని అర్థం చేసుకుందాం. అన్నిటికన్నా మించి వారిలో ఉన్న తలాంత ఏంటో అర్థం చేసుకునే జ్ఞానం ఈరోజు రావాలని ప్రార్థన చేస్తున్నాను. సో ఇలా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ఆ కాపురం ఎలాగుందంట, ఆ ఇల్లు ఎలాగుందంట, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో కలర్ఫుల్గా మన జీవితాలు ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. మరొక్కసారి మరి మహిళలందరికీ కూడా మరి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభు మీకు ఉన్నతమైన జ్ఞానము, ఆరోగ్యము, చక్కటి వివేచన మరి దేవుడు మీకు ఇచ్చి అనేక కుటుంబాలు కట్టేవారిగా తల్లులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సరే, ప్రార్థన చేద్దాం. మేమందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి తల్లులందరికీ. నాకు 3 తల్లులు మా ఇంట్లో. 3 తల్లులు ఎవరో తెలుసా? కమీర్. నాకు 3 తల్లులు. ఒకటి మొదటగా నా కన్న తల్లి, మా అమ్మగారు. నా కన్న తల్లి, నన్ను కట్టుకున్న తల్లి నా భార్య, నా గర్భాన్ని పుట్టిన నా కూతురు. నాకు 3 తల్లులు ఇచ్చాడు దేవుడు. చాలామందికి భాగ్యం ఉంది, ఆ భాగ్యాన్ని గుర్తించడం మీ గొప్పతనం. కన్న తల్లి, కట్టుకున్న తల్లి, కడుపును పుట్టిన తల్లి. దేవునికి స్తోత్రం. ఈ తల్లులందరినీ మనము ప్రేమిద్దాం, తల్లులందరినీ మనము గౌరవిద్దాం, అర్థం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ కూడా, తల్లులందరికీ, ఏది కన్న తల్లికి, కట్టుకున్న తల్లికి, కడుపును పుట్టిన తల్లులకి అందరికీ కూడా థ్యాంక్ యూ. మీ వలన చాలా కలర్ఫుల్గా ఉంటుంది మా జీవితం. అందరం బట్టి థ్యాంక్ యూ. కమ్ హియర్ జెరూషా. ఇదిగో జెరూషా, మై డాటర్ జెరూషా. సో చెప్పాను కదా, నా కడుపును పుట్టిన తల్లి. సో ఈ తల్లులను బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే అందరి తల్లులకు కూడా వందనాలు. చాలామంది తల్లులు టీచర్స్గా ఉన్నారు, మెడికల్గా నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, చాలామంది జీవీఎంసీ వర్కర్స్ ఉన్నారు, పబ్లిక్ సర్వెంట్స్గా సమాజానికి సేవలు అందిస్తున్న తల్లులు చాలామంది ఉన్నారు. ఆ తల్లులందరికీ కూడా వందనాలు. ఎందుకంటే వారి బిడ్డలను, వారి పసిపిల్లల్ని ఇంటిలో వదిలేసి సమాజం కోసం సేవ చేస్తున్నారు. అవునా కాదా చెప్పండి? సో సమాజంలో పనిచేస్తున్న ప్రతి తల్లికి కూడా వందనాలు. వారి కుటుంబాలు వారి యొక్క కంఫర్ట్ జోన్ వదిలేసి సొసైటీ కోసం పనిచేస్తున్నారు. అదేంటండి, జీతం కోసం చేస్తున్నారు కదండి. వారి జీతం కోసం చేసినా సరే త్యాగం చేస్తున్నారు. వారి బిడ్డల బాల్యాన్ని త్యాగం చేసి చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. సో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నవారు, సమాజంలో సర్వీస్ అందిస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలని, ఏ ఉద్యోగమైనా స్త్రీలందరూ
పని చేస్తున్నారు కనుక వ్యవస్థ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఓన్లీ పురుషులే పనిచేస్తే సగం ఎప్పుడో బండి ఆగిపోద్ది. సో స్త్రీలందరూ కూడా పనిచేస్తున్నారు, ఇంట్లో చేస్తున్నారు, బయట చేస్తున్నారు. అసలు బయట ఉద్యోగాల కన్నా గొప్ప ఉద్యోగం ఏంటో తెలిసి ఇంట్లో ఉద్యోగమే. బయట అయితే ఒకటే పని, ఇంట్లో అయితే 100 మందికి చేయాల్సిన పనులన్నీ ఒకలే చేయాలి. సో కనుక అందరికీ కూడా వందనాలు. ఈ పనులే కాదు, తరాలను నిలబెడుతున్నారు మీ గర్భంలో, మరొక తరాన్ని నిలబెడుతున్నారు మీ గర్భంలో. అన్నిటికన్నా గొప్ప పని మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. దేవుడు మనకిచ్చిన కృపను తలుచుకుంటూ, దేవుడు మనలో ఉంచిన తలాంతును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నాకెంత గొప్ప ఆధిక్యత ఇచ్చావా, ఎంత గొప్ప గ్రేస్ ఇచ్చారు ప్రభా, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. స్త్రీలుగా మేము తక్కువ వారం అనుకున్నామేమో కానీ మా మీద ఇంత భుజాల మీద ఇంత భారం పెట్టి మమ్మల్ని ఇంత గొప్పగా హెచ్చిస్తున్నందుకే నీకు వందనాలయ్యా అని మనస్ఫూర్తిగా, ఎందరికైతే ఈ యొక్క వాక్యం ఆశీర్వదకరంగా మాతో దేవుడు మాట్లాడారు, మా జీవితాలు వెలిగింపబడ్డాయని ఎందరైతే ఆశపడ్డారో ప్రతి జీవితాల్లో నిజంగా వెలుగు నింపబడును గాక అని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా దేవుని వేడుకుందామా. మహాగణుడా, మంచి దేవా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి నైనా ప్రభా, నిజమే మేము పుట్టుట నైనా తండ్రి, మేము బ్రతుకుట, మేము లేచుట, మేము కూర్చుంటుట సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ఎందుకు మా జీవితం అనుకున్నప్పుడు మేము కావాలని ప్రభా నువ్వు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈ లోకానికి, కుటుంబాలకు ఆశీర్వదకరంగా నిలబెట్టుకున్నారు. అనేక జీవితాల్లో వెలుగు నింపేటట్టుగా చేశారు. అనేక బ్రతుకుల్లో తండ్రి నాయన ఆనందాన్ని నింపేటట్టుగా చేశారయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. పనికిరాని జీవితాలుగా విసిగి వేసారిపోతున్న స్త్రీలు అనేక మంది ఇక నా జీవితం ఎందుకని ప్రభా అయ్యా అనుకుంటున్న ప్రతి జీవితాల్లో ఈ వాక్యము ప్రభా నాకు తెలిసి అనేక జీవితాల్లో వెలుగు నింపుతుందని నమ్ముతున్నాను ప్రభా. తండ్రి నాయన వెనకబడిపోయిన ప్రతి బ్రతుకుని ప్రభా ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. ఎందుకంటే నీ వాక్యము బ్రతికిస్తుందయ్యా, నీ వాక్యము జీవము గలదయ్యా. నీ మాటలు ప్రభా తండ్రి నాయన గొప్ప ఉన్నతమైనవి ప్రభా నాయన. అయ్యా మరణించిన వారి సైతము లేపే శక్తిగల మాటలు నీవు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. చితికిపోయిన జీవితాల్లో వెలుగు నింపమని ప్రార్థిస్తున్నాను. వేసారిపోయిన బ్రతుకుల్లో ప్రభా అయ్యా గమ్యం లేని జీవితాల్లో గమ్యాన్ని గుర్తించే దేవుడా మీకే స్తోత్రాలయ్యా. అయ్యా మా జీవితాల్లోంచి తలాంతులు బయటకు తీయమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడ్డామో, ఎందు నిమిత్తం ఎన్నుకోబడ్డామో, ఎందు నిమిత్తం మేము నైనా నిర్ణయింపబడ్డామో మీకు తెలుసున్నాయినా. అయ్యా సమస్తం ఎరిగిన దేవుడా మమ్మల్ని వాడుకో ప్రభా, మమ్మల్ని బలపరుచుకోనైనా. నిజమే వాక్యమైతే మేము బలహీనమైన ఘటముగా ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, కానీ ఏ విషయంలో మేము బలహీనం అక్కడే బలవంతులుగా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజు బలహీనులుగా ప్రతి జీవితాన్ని బలవంతంగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎక్కడ శక్తి చాలట్లేదో, ఎక్కడ కుటుంబాలు నడిపించుకోలేకపోతున్నామో, ఎక్కడ బిడ్డలు నడిపించుకోలేకపోతున్నామో, ఎక్కడ భర్తలు మార్చుకోలేకపోతున్నామో, ఇక్కడ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకోలేకపోతున్నామో, ఈరోజు గొప్ప ప్రభ మాకు నైనా మాతో మాట్లాడావు ప్రభా. సమస్తము నీ పాదాల దగ్గర పెడితే నైనా మా జీవితాలు ఆనందమయంగా మారుస్తానని అయ్యా, మా జీవితాన్ని ప్రభ సంతోషంగా ఉంచుతావని అయ్యా నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నైనా ప్రభా ఈ యొక్క స్త్రీల దినోత్సవంలో ప్రభా నైనా అనేక మంది స్త్రీలుగా ప్రభా రకరకాల తన్ని నైనా అయ్యా మాటలు పలకొచ్చు, కానీ ఈ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ప్రభా. ఈ మాటలు మమ్మల్ని జీవింపజేస్తాయి. ఈ మాటలు ప్రభా మా జీవితాలకి నైనా ఆదరణిస్తాయి ప్రభా. అర్థం చేసుకున్న దేవుడు అయ్యా మీకు స్తోత్రాలయ్యా. చూచుచున్న దేవుడు అయ్యా, మా పరిస్థితులను ఎరిగిన దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దీవెనకరమైన దినముగా ఈ దినాన్ని మార్చమని, వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. లైవ్లో ప్రభ ఎందరైతే ప్రభ ఫాలో అయ్యారు వారి జీవితం నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన ప్రభ వారి జీవితంలో ఉన్న టాలెంట్ని ప్రభ తను గుర్తించి ఆ యొక్క కృపా వరాలు అపేక్షించడానికి భాగ్యాన్ని దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసము సన్నిధి మనకును మన కుటుంబాలకి దేవుని కృప సదాకాలము తోడయండి సర్వసత్యంలో నడిపించబడుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. లైవ్లో ఉంటున్న వారందరికీ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్తో ఈ 40 రోజులు ప్రతిరోజు సాయంత్రము మీ ముందరకు మరి యూట్యూబ్ ద్వారా మేము వస్తున్నాం. మరి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి, మన ఛానల్ని 10 మందికి పరిచయం చేయండి, ఈ వాక్యాల్ని 10 మందికి అందించండి. మరి ఈ విలువైన మాటలు 10 మందికి వెళ్తే వారు ఆశీర్వదించబడతారు. మీరు వాక్యం షేర్ చేస్తున్నారంటే జీవాన్ని షేర్ చేస్తున్నట్టే. సో కాబట్టి షేర్ చేయండి. అలాగనే ఎవరైతే తెలీదో మన ఛానల్ అందరికీ కూడా తెలియజెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. మరి ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. చాలామంది నాకు వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా చేసి చాలా ప్రోత్సాహం మాటలు చెప్తున్నారు. అయ్యా, మీరు చెప్తున్న వాక్యాల ద్వారా మేము ఎంత ఆదరించబడుతున్నాం, ఆ వాక్యాలని మేము చాలామందికి షేర్ చేస్తున్నామని చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మరి ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతున్న వారందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్. మీ యొక్క ప్రోత్సాహకరమైన మాటలు బట్టి చాలా సంతోషం అండి. వందనాలు. మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. రేపటి దినము మరొక అంశం ద్వారా కలుసుకుందాం. మరి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.